ఆ రోజు సాయంత్రం 5ంటికి కాలేజీ నుండి చాలా చిరాగ్గా ఇంటికొచ్చింది రవళి. అమ్మా రవళి, వచ్చేసావా? మంచినీళ్ళు తేనా? రవళి ఏమీ మాట్లాడలేదు. తన గదిలోకి వెళ్ళి ఏడవడం మొదలుపెట్టింది. అది గమనించిన పార్వతి కూతురు వెనకాలే వెళ్ళింది. ఏమైందమ్మా, ఏడుస్తున్నావా? ఎందుకు? నేనింక కాలేజీకి వెళ్ళనమ్మా. అదేంటే, మీ అక్క ఎంతో కష్టపడి ఆ కాలేజీలో నీకోసం సీట్ సంపాదించింది. పైగా ఇది ఆఖరి సంవత్సరం. అయినా అంతలా ఏం జరిగింది? ఆ ఎమ్మెల్యే కొడుకు విరాట్ సంవత్సరం నుండి నా వెంట పడుతున్నాడు. నేనేదో ఒకలాగా తప్పించుకుంటూ వస్తున్నాను. కానీ వాడి ప్రేమని ఒప్పుకోకపోతే కాలేజ్లో నన్ను బ్యాడ్ చేస్తానని, ఎగ్జామ్స్ రాయనివ్వనని, నా ఫ్యూచర్ పాడు చేస్తున్నానని బెదిరిస్తున్నాడు. అయ్యో అలాగా? ఇప్పుడెలానే? మనదసలే మగదిక్కులేని సంసారం. మీ అక్క ఒక్కతే ఇంటి బాధ్యత భుజాన వేసుకొని ఇక్కడి దాకా లాక్కొచ్చింది. నీ చదువు పూర్తయితే నీ జీవితం బాగుంటుందని అది ఎన్నో కలలు కంటోంది. తీరా చూస్తే ఇలా అయిందేంటి అని పార్వతి అంటున్నప్పుడు విజయ అక్కడికి వచ్చింది. రవళి పరిగెత్తుకుంటూ వెళ్ళి విజయ భుజాల మీద వాలి ఏడుస్తుంది. నేనంతా విన్నాను రవళి. సారీ అక్క, నేనింకా ఆ కాలేజీకి వెళ్ళను. ఇలాంటి సమస్య ఎక్కడికి వెళ్ళినా వెంటపడుతూనే ఉంటుంది. దీనికి నేను పరిష్కారం ఆలోచిస్తాను. ఈలోగా నువ్వు అతనితో గొడవ పడకుండా, ఎవ్వరికీ కంప్లైంట్ ఇవ్వకుండా నాకు కొంచెం టైం ఇవ్వమని బ్రతిమాలు. ఒకవేళ అతను వినకపోతే? టైమే కదా అడుగుతున్నావు. మనకి కాస్త టైం దొరికితే ఈలోగా ఏం చేయాలో ఏదో ఒక దారి దొరుకుతుంది. ఏ దారి దొరకదని అనుకుంటే అప్పుడు నువ్వన్నట్టుగానే కాలేజ్ మానేసి ఈ ఊరు వదిలి వెళ్ళిపోదాం. పెద్దవాళ్లతో పెట్టుకోవడం మన వల్లయ్యే పని కాదు. సరే అక్క. రవళికి ఏదో ధైర్యం చెప్పింది కానీ విజయ మనసులో అప్పటికి ఏ ఆలోచన లేదు. ఆ రోజు రాత్రంతా ఆమె నిద్రపోలేదు. 27 ఏళ్ళొచ్చినా ఇంకా నేను పెళ్లి చేసుకునేది రవళి జీవితం చక్కదిద్దడానికి. దాని జీవితంలోనే ఇలాంటి సమస్యలు వస్తే ఎలా? ఏం చేయాలి అని రాత్రంతా ఆలోచించి తెల్లవారుజామున పడుకుంది. మరుసటి రోజు ఉదయం, ఏమ్మా విజయ, నిద్ర పట్టలేదా రాత్రి? కళ్ళెర్రగా ఉన్నాయి. అవునమ్మా. మరి ఏదైనా ఆలోచించావా? ఒక్క రాత్రిలో ఏం పరిష్కారం దొరుకుతుందమ్మా? కానీ ఏదో ఒకటి చేసి చెల్లెల్ని ఈ గండం నుంచి గట్టెక్కిస్తాను. అది నా ప్రాణం. నా ప్రాణాలు అడ్డేసైనా సరే నేను ఖచ్చితంగా కాపాడుకుంటాను. జాగ్రత్తమ్మా. పెద్దవాళ్లతో వ్యవహారం నేరుగా పెట్టుకునే ప్రయత్నం చేయొద్దు. నాకు తెలుసమ్మా. రవళి ఏది? అది బయలుదేరింది కాలేజీకి. ఇవాళ ఏమవుతుందో అక్కడ అని భయంగా ఉంది. ఏం కాదులే. నువ్వు ఆఫీస్కి వెళ్తావా? వెళ్తానమ్మా. కాసేపు ఆగి వెళ్తాను. అలా రోజు వెళ్ళే టైంకి కాకుండా కాస్త లేటుగా ఆఫీస్కి బయలుదేరింది విజయ. చెల్లెలి గురించి ఆలోచిస్తూ కాస్త పరధ్యానంగా స్కూటీ నడుపుతూ వెళ్ళింది. దాంతో ఓ సందులో ఓ వ్యక్తికి డాష్ ఇచ్చింది. అతని పేరు కాశీ. ఆ వీధిలో వాళ్ళందరూ అతన్ని ఒక హంతకుడని, రౌడీ అని అంటారు. అయినా సరే విజయ మాత్రం అతనంటే ఎప్పుడూ భయపడదు. ఏయ్, కళ్ళు కనిపించట్లేదా నీకు? చంపేస్తావా ఏంటి అన్నాడు కాశీ ఆమెను. నీలాంటి రౌడీలు చస్తే మాత్రం దేశానికి ఏమైనా నష్టమా అంది విజయ పొగరుగా. ఎంత పొగరే నీకు? తప్పు నువ్వు చేసినా నా మీద ఎగురుతావు? నువ్వేదో పెద్ద మహాత్ముడిలాగా మాట్లాడతావేంటి? అన్యాయంగా జనాల మీద చేయి చేసుకొని వాళ్ళ ఆస్తులు లాక్కొని ఆ ఎమ్మెల్యే చేతుల్లో పెడతావు కదా. అదే కదా తమరు వెలగబెట్టే ఘనకార్యం. నేను ఏదైనా చేస్తాను. నీకెందుకే? చేస్తారా? మీరు ఏదైనా చేస్తారు. జనాల్ని పీక్కు తింటారు. మీలాంటోళ్ళు ఈ భీమ్ మీద పుట్టడమే భూమాత చేసుకున్న దురదృష్టం. మాలాంటోళ్ళ తలరాత. మాట్లాడింది చాలే కానీ బండితో గుద్దేశావు కదా. డబ్బులిచ్చి కదిలిక్కడి నుంచి. డబ్బులా? నయా పైసా కూడా ఇవ్వను. ఎవరికి చెప్పుకుంటావో పోయి చెప్పుకో అంటూ కోపంగా మళ్ళీ బండి స్టార్ట్ చేసి అక్కడి నుంచి వచ్చేసింది విజయ. కాశీతో పాటు వచ్చిన రమణ, ఏంటన్నా అది నీ గురించి ఏమనుకుంటుంది? అయినా లాగి ఒక్కటి పీకకుండా అదన్ని మాటలు అంటుంటే పడుతున్నావేంటి? రే బుర్ర తక్కువ వెదవా, నేను జైలు నుంచి వచ్చి ఎన్ని సంవత్సరాలైందిరా? 2 సంవత్సరాలైంది. మరిప్పుడు అది పోయి నా మీద కేసు పెడితే మళ్ళీ జైలుకి వెళ్ళాలి నేను. ఆడోళ్లతో కాస్త జాగ్రత్తగానే ఉండాలిరా. వాళ్ళు మనల్ని పొడిచి చంపినా ఆత్మరక్షణ కోసం చేశారని చెప్తే వదిలేసే చట్టాలు మనవి. అదే మనం చెయ్యెత్తి ఒక్క దెబ్బ కొట్టినా సరే తీసుకెళ్ళి బొక్కలో పడేస్తారు. 12 ఏళ్ళు ఆ జైల్లో ఉండి పిచ్చోడినైపోయాను. మళ్ళీ అక్కడికి వెళ్ళే ఓపిక నాకు లేదు. అలాంటోడివి ఏ ఆటోనో ట్యాక్సీనో నడుపుకోవాలి కానీ మళ్ళీ రౌడీగానే ఉంటున్నావు.
ఆ ఎమ్మెల్యే చెప్పిన వాడినల్లా కొడుతున్నావు. ఏదో రోజు కేసు అవదా అన్నా? రాంబాబన్నా ఎమ్మెల్యే ఊరికి అవ్వలేదురా. నన్ను ఎలా కాపాడుకోవాలో ఆయనకు తెలుసు. మనం లేకపోతే చాలా పనులు జరగవు కదా, అందుకోసమైనా కాపాడుకుంటాడు. అయినా ఒకసారి హంతకుడినని ముద్రపడిన తర్వాత ఎవడ్రా మనకు పనిచ్చేది? పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకుండా మూసుకొని బండెక్కు. నువ్వెన్నన్నా చెప్పన్నా, ఆ విజయ నీతో అంత పొగరుగా మాట్లాడితే నాకు రక్తం మరిగిపోతోంది. ఏదో రోజు మన బండి తీసుకెళ్ళి దాని స్కూటీని వెనక నుంచి గుద్దేస్తాను. ఏం చేస్తుందో నేను చూస్తాను. అదేమీ కుందేలు పిల్ల కాదు, పులిపిల్ల. నీ తోలు తీసి డోలు వాయిస్తుంది. జాగ్రత్తగా ఉండకపోతే నీకే నష్టం. పద అంటూ రమణని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కాశీ. ఆ తర్వాత ఒక 4 రోజులు గడిచాయి. ఓ రోజు ఒక బస్టాండ్ దగ్గర కాశీ విరాట్తో మాట్లాడుతున్నాడు. అదే సమయానికి విజయ్ అక్కడికి వచ్చింది. ఏంది విరాట్ ఇది? అన్న పేరు బయటికి రాకుండా ఏం చేసినా గుట్టుగా చేస్తాం మేము. కానీ నువ్వు అన్నకి సొంత కొడుకువి. నువ్వు చిన్న తప్పు చేసినా మీడియా దాన్ని పెద్దదిగా చూపిస్తుంది. మీ నాన్నగారి పదవి పోతుంది, పరువు కూడా పోతుంది. ఇవన్నీ నువ్వు ఆలోచించలేవా? ఇలా బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో ఎన్ని సీసీ కెమెరాలు ఉంటాయి. ఆ మాత్రం ఇంగితం లేకుండా నువ్వు ఇక్కడికి వచ్చి అమ్మాయిల్ని టీజ్ చేస్తున్నావు. ఇలా అయితే ఎలా? మా నాన్న కొంచెం చనువిచ్చేసరికి నీ స్థాయి పెరిగిపోయిందనుకుంటున్నావా కాశీ? మీలాంటి చిల్లరగాళ్ళని ఎక్కడుంచాలో అక్కడే ఉంచుతాం మేము. విరాట్ మాట్లాడిన తీరుకి కాశీకి బాగా కోపం వచ్చింది. చుట్టూ ఒకసారి చూసి ఎక్కువగా ఎవరూ లేరని గమనించి విరాట్ చెంప పగిలేలా కొట్టాడు. అతను ఎదురు తిరిగితే చెయ్యి వెనక్కి మలిచి, అవును, నేను రౌడీనే. మీ నాన్న దగ్గర పని చేసిన రౌడీనే, చెయ్యకపోయినా రౌడీనే. నా వల్ల మీ నాన్నకి బలం తప్ప మీ నాన్న వల్ల నాకు బలం కాదు. ఆయనకి సంబంధించిన అన్ని సీక్రెట్లు నాకు తెలుసు. మాలాంటి వాళ్ళు తలుచుకుంటే మీ నాన్న సామ్రాజ్యం కూలిపోతుంది. అది తెలియకుండా ప్రవర్తిస్తున్నావు నువ్వు. కానీ నాకు రాంబాబు అన్న మీద చాలా గౌరవం ఉంది. జైలు నుంచి వచ్చానని నన్ను దూరం పెట్టకుండా ఆదరించాడు. నాకొక పని కల్పించి బతకడానికి ఆశ పెరిగేలా చేశాడు. అందుకే ఆ గౌరవంతోనే ఆయనకి కుడి భుజంలా ఉంటున్నాను. అలా అని నువ్వు ఏ విధవ వేషాలేసినా ఆయన మొహం చూసి నేను వదిలేస్తానని అనుకోకు. నేనేం చెప్పినా నీ మంచి కోసం, మీ నాన్న మంచి కోసమే చెప్తాను. అర్థం చేసుకున్నావో ఉపయోగపడుతుంది. ఇలాగే ఎదురు తిరిగావంటే ఒంట్లో ఎముకలు అన్నీ గుజ్జుగా మారిపోతాయి చెప్తున్నా. ఇక్కడ జరిగింది జరిగినట్టే మర్చిపో. ఇలాంటి వేషాలు ఆపి. నిజంగా నీకెవరైనా అమ్మాయి నచ్చితే పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంటే ముందు మీ నాన్నకి చెప్పు. అర్థమైందా? సరే అంటూ విసుగ్గా వెళ్ళిపోయాడు విరాట్. విజయ విరాట్ని కొంత దూరం ఫాలో అయింది. ఒకచోట విరాట్ తన స్నేహితులతో కలిసి కూర్చున్నాడు. ఏంట్రా విరాట్, ఆ కాశీగాడు అంత పొగరు చూపిస్తుంటే వాడికి సరిగ్గా సమాధానం చెప్పలేవా నువ్వు? వాడు మీ ఇంట్లో ఒక కూలోడంతే. నువ్వు చెప్పింది నిజమేరా, కానీ వాడు డబ్బు కోసం పనిచేసే రకం కాదు. వాడికి మా నాన్న మీద ఉన్న అభిమానం కొద్దీ మా దగ్గర ఉంటున్నాడు. వాడినంత తక్కువ అంచనా వేయడానికి లేదు. రోజు దగ్గర నుంచి చూస్తున్నాను కదా. అయితే ఏం చేస్తావు మరి? ఏం చేసినా వాడి దృష్టిలో పడకుండా చేయాలి. వాడు చెప్పిన దాంట్లో ఒక పాయింట్ మాత్రం ఉంది. నాకు అగెయిన్స్ట్గా ఎవరు కంప్లైంట్ ఇచ్చినా మా నాన్న పరువు పోతుంది. మరి రవళి విషయం ఏం చేస్తావు? దాన్ని వదిలే ప్రసక్తి లేదు. పెళ్లి పేరుతో అయినా దాన్ని నా కాళ్ళ దగ్గర పడేసుకుంటాను. ఆ తర్వాత కొంతకాలానికి గెంటేస్తే అయిపోతుంది. వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా ఇబ్బంది పడితే ఆ కాశీగాడికి తప్ప నేనెవ్వరికీ భయపడను. పెళ్లి చేసుకొని తీసుకొస్తే వాడు కూడా నన్నేమీ అనడు కదా. ఒకవేళ ఆ రవలికి కూడా కాశీ లాంటి అన్నో తమ్ముడో ఎవరైనా ఉంటే? అలా ఎవరూ లేర్రా, వాళ్ళంతా ఆడగుంపే. ఈ సంవత్సరంతో దాని చదువు పూర్తయిపోతుంది. నయానో భయానో దాన్ని ఒప్పించి పెళ్లి చేసుకుంటే ఈ కాశీగాడితో సమస్య ఉండదు. మా నాన్న కూడా ఒప్పుకుంటాడు. అంతే లేరా, అంతకంటే చాయిస్ ఏముంటుంది? కానీ నువ్వు ఎమ్మెల్యే కొడుకువి. ఆ రవళికి నిన్ను పెళ్లి చేసుకునే అర్హత ఉందంటావా? నాకు నచ్చింది నేను సొంతం చేసుకోవాలనుకున్నప్పుడు దాని అర్హత చూడకూడదు. అయినా నేనేమైనా శాశ్వతంగా నా భార్యగా ఉండనిస్తానా ఏంటి? అలా విరాట్ తన స్నేహితులతో మాట్లాడుతున్నదంతా విజయ్ వింటుంది. నా చెల్లెలి చుట్టూ ఇంత పెద్ద ముళ్ళ కంచె ఏర్పడుతుందన్నమాట. కాపాడుకోవాలి, ఎలాగైనా కాపాడుకోవాలి అనుకున్న విజయ ఆ రోజు సాయంత్రం ఇంటికి వెళ్ళాక భోజనం కూడా చేయకుండా తన గదిలోకి వెళ్ళి తలుపేసుకుంది. ఉదయం వరకు నిద్రపోకుండా అదే విషయం గురించి ఆలోచించింది. చివరికి ఒక నిర్ణయానికి వచ్చింది. ఉదయం లేవగానే తలస్నానం చేసి మంచి చీర కట్టుకొని గుడికి వెళ్ళింది. భగవంతుడా, నేను ఒక ప్రయత్నం చేయబోతున్నాను. ఇది మా అందరి జీవితాల్ని మలుపు తిప్పుతుందని తెలుసు.
కానీ నా చెల్లెలి జీవితాన్ని కాపాడడానికి ఉపయోగపడుతుందని నా ఆశ. దయచేసి నాకు తోడుగా ఉండు అని మొక్కుకొని మళ్ళీ తన స్కూటీ తీసుకొని బయలుదేరింది. వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉన్న ఒక బస్టాండ్ దగ్గర ఆగి ఎదురు చూస్తోంది. కాసేపటి తర్వాత కాశీ, రమణ ఆ రూట్లో వచ్చారు. విజయ వాళ్ళ బండికి చెయ్యి అడ్డుపెట్టి ఆపింది. ఏంటి, మళ్ళీ గొడవ పడాలనుందా? లేదు కాశీ, నేను నీతో మాట్లాడాలి. ఏంటన్నా ఈరోజు ఇంత సమయంగా మాట్లాడుతోంది? నువ్వుండ్రా, నేను అడుగుతాను. దేని గురించి మాట్లాడాలి? పర్సనల్గా మాట్లాడాలి కాశీ. అబ్బో, పర్సనల్ అంటన్నా అని ఎగతాళి చేశాడు రమణ. తర్వాత కాశీ విజయ స్కూటీ మీద తన వెనక వెళ్ళాడు. ఇద్దరూ ఒక గుడి ప్రాంగణంలో నిలబడి మాట్లాడుకుంటున్నారు. ఏమైంది విజయ, నాతో నీకేంటి పని? ఇది నేను నీకు చాలా రోజులుగా చెప్పాలనుకుంటున్నాను, ఇప్పుడు చెప్తున్నాను. మనం పెళ్లి చేసుకుందాం కాశీ. ఆమె అలా అడగగానే కాశీ పగలబడి నవ్వాడు. ఏంటి, నన్ను ఇబ్బంది పెట్టడానికి నీకు వేరే దారేం దొరకలేదా? అయ్యో అలా కాదు, నిజంగానే నాకు నువ్వంటే ముందు నుంచే ఇష్టం ఉంది. నీకు నా చెవిలో పూలు కనిపిస్తున్నాయా? లేదు కాశీ, నువ్వు అపార్థం చేసుకుంటున్నావు. వీధిలో అందరూ నీకు భయపడతారు, నిన్ను రౌడీ అంటారు, హంతకుడు అంటారు. కానీ నేను నీతో ఎన్నిసార్లు గొడవపడుంటాను? ఏ రోజు నువ్వు నాతో మితిమీరి దురుసుగా ప్రవర్తించలేదు. నీకు నీ హద్దులు తెలుసు. పరిస్థితుల ప్రభావం వల్ల ఇలా తయారయ్యావే తప్ప నీ మనసు మంచిదని నేను నమ్ముతున్నాను. నీతో గొడవపడే క్రమంలోనే నాకు తెలియకుండానే నీ మీద ఇష్టం పుట్టింది. నేను ఎంత వద్దనుకున్నా దాన్ని కంట్రోల్ చేయలేకపోయాను. అందుకే మనం పెళ్లి చేసుకోవడమే మంచిదని నిర్ణయం తీసేసుకున్నాను. విజయ, నువ్వు నిజం చెప్తున్నావా? తర్వాత అంతా తూచనవుగా. ఆమె అతనికి మరింత నమ్మకం కలిగించడానికి అతని 2 చేతుల్ని తన చేతుల్లోకి తీసుకొని, నిజంగా చెప్తున్నాను, ఆ దేవుడి సమక్షంలో చెప్తున్నాను, నన్ను నమ్ము. నన్ను కూడా ఓ అమ్మాయి ఇష్టపడుతుందని నేను కలలో కూడా ఊహించలేదు తెలుసా. అసలు పెళ్లి గురించి ఆలోచనే లేదు. నువ్విప్పుడు సడన్ గా వచ్చి నేనంటే ఇష్టం, పెళ్లి చేసుకుందామంటే నాకు కాళ్ళు చేతులు ఆడడం లేదు. అంటే ఫైనల్ గా ఏమంటున్నావు? పెళ్లి చేసుకుంటావా లేదా? ఏదో కాస్త పొగరుగా మాట్లాడతావని నీతో గొడవ పడతాను తప్ప నీలాంటి అమ్మాయిని ఎవరు కాదనుకుంటారు? అయితే ఇప్పుడే ఇక్కడే ఈ గుళ్ళోనే పెళ్లి చేసుకుందామా? ఏంటి విజయ, షాకుల మీద షాకులు ఇస్తున్నావు? పెళ్ళంటే చాలా ఏర్పాట్లు ఉంటాయి కదా. మన విషయంలో అవేవీ జరగవు. నేను నా చెల్లెలి బాధ్యత తీసుకున్నాను. ఇప్పుడు నా పెళ్లి కోసం ఆర్భాటాలు చేసి ఖర్చులు పెట్టేస్తే దానికోసం ఏమీ మిగలవు. అలా అయితే ఖర్చు నేను పెట్టుకుంటాను. లేదు కాశీ, నీతో పెళ్ళంటే రవలి అస్సలు ఒప్పుకోదు. అది ఏదో ఒకటి చేసి నన్ను బ్లాక్మెయిల్ చేసి మన పెళ్లి ఆపేస్తుంది. అదే మనం పెళ్లి చేసుకుని ఇంటికి వెళ్ళామనుకో, ఎవ్వరూ ఏం చేయలేరు. ఇది కూడా బానే ఉంది. కాకపోతే నాదొక చిన్న కండిషన్. అనుకున్నాను ఏదో ఒక ఫిట్టింగ్ పెడతావని. అంటే నేను అడిగిన దానికి ఒప్పుకోనంటావా? ముందు అడిగితే కదా. మన పెళ్ళయ్యాక నేరుగా మా ఇంటికి వెళ్తాం. ఇక నుంచి నువ్వు అక్కడే ఉంటావు. మా ఇంటి నుంచి బయటకు తీసుకెళ్ళి ఉందాం అలా అనకూడదు. అంతే కదా. అలాగే మీ ఇంట్లోనే ఉంటానులే. మనకు మాత్రం ఎవరున్నారు? సరే అయితే పద. ఈ బట్టల్లోనేనా? ఇంకో 5 నిమిషాల్లో మంచి ముహూర్తం ఉంది. ఇప్పుడు షాపింగ్కి వెళ్ళడానికి టైం లేదు. ఏదేదో చెప్పి తీసుకెళ్తున్నావు, తర్వాత ఏమీ ట్విస్ట్లు ఇవ్వవుగా. లేదులే రా అంటూ అతన్ని గుళ్ళోకి లాక్కెళ్ళింది ఆమె. అమ్మవారి సమక్షంలో వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. కాశీ చాలా సంతోషించాడు. అమ్మయ్య, నా జీవితానికి పెళ్లి, పిల్లలు ఏమీ ఉండవనుకున్నాను. ఇప్పుడు నాకు ఓ కుటుంబం ఉంటుంది, నాకంటూ జీవితం ఉంటుంది అని మురిసిపోయాడు అతను. విజయ అమ్మవారికి దండం పెట్టుకుంటూ, నేను చేసింది తప్పైతే క్షమించమ్మా. ఈ కాశీ ఒక్కడే నా సమస్యకు పరిష్కారం అనిపించింది. అందుకే అతన్ని మోసం చేస్తున్నాను. జనాల చేత కన్నీళ్లు పెట్టించే ఒక రౌడీని మోసం చేసినంత మాత్రాన తప్పేమీ లేదని నా మనసు చెప్పింది. అదే నమ్మి ఈ పెళ్లి చేసుకున్నాను. ఇక భారం అంతా నీదే. ఏమైంది విజయ, ఎంతసేపు మొక్కుకుంటావు? ఇక వెళ్దామా? మా అత్తగారికి మరదలికి షాక్ ఇచ్చే టైం అయింది కదా. సరే వెళ్దాం. ఓ పావుగంట తర్వాత వాళ్ళు విజయ ఇంటికి చేరుకున్నారు. కాలింగ్ బెల్ సౌండ్కి తలుపులు తీసిన పార్వతి కూతుర్ని పసుపు బట్టల్లో మెడలో దండలతో చూసి షాక్ అవుతుంది. రవళి, ఇలా రామ్మా అంటూ అరుస్తుంది. రవళి కూడా విజయను కాశీని కలిపి చూసి ఆశ్చర్యపోతుంది. ఏంటక్క, పెళ్లి చేసుకోవడం ఏంటి మాకెవరికీ తెలియకుండా? అది కూడా ఈ రౌడీని? ఓయ్ మరదల పిల్ల, నోరు జారద్దు, తెలుసుగా నా సంగతి.
ఏంట్రా తెలిసేది? మా అక్కకేం చెప్పి పెళ్లి చేసుకున్నావు? నువ్వు ఏదో బెదిరించబట్టే తను నీతో పెళ్లికి తల వంచుంటుంది. అంత లేదమ్మా, మీ అక్కే నన్ను గుడికి తీసుకెళ్లి పెళ్లి చేసుకుందామంది. ఏంటక్క, ఇతనేం చెప్తున్నాడు? అవును విజయ, నువ్వు పెళ్లి చేసుకోవడమేంటి? మాకేం అర్థం కావట్లేదు. అమ్మా, నవవధూవరులకి హారతి ఇవ్వాలి కదా, వెళ్ళి తీసుకురా. అక్క చెప్పింది చెయ్యి రవలి. విజయ మాటలకు ఎదురు చెప్పే అలవాటు వాళ్ళకి లేదు కాబట్టి ఆమె చెప్పినట్టుగానే హారతి పళ్ళను తీసుకొచ్చి వాళ్ళకి దిష్టి తీసి ఇంట్లోకి ఆహ్వానించారు. కాశీ, అదిగో అదే నా గది, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, నేను వస్తాను. ఇప్పుడు చెప్పవే, అసలు ఈ పెళ్ళేంటి? చాలా రోజులుగా మా ఇద్దరి మధ్య జరుగుతున్న విషయమే అమ్మా. అతనంటే ఇష్టం, అందుకే ఈరోజు ఇంటి అల్లుడుగా ఇక్కడున్నాడు. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఒక పక్క రవళికి అంత పెద్ద సమస్య వచ్చి పడితే ఎలా తీర్చాలో తెలియక సతమతం అవుతుంటే నువ్వు వాణ్ణి తీసుకొచ్చి ఇంట్లో పెట్టి మరో తలనొప్పి తెచ్చావేంటి? నాకంటూ జీవితం ఉండదా అమ్మా? నా ఇష్ట ప్రకారం నేను పెళ్లి చేసుకోకూడదా? మీరు అనవసరంగా ఈ విషయం గురించి వాదించకండి అంటూ విసురుగా తన గదిలోకి వెళ్ళిపోయింది ఆమె. ఇదంతా చాటుగా నిలబడి వింటున్నాడు కాశీ. నాకిదంతా కలలా ఉంది విజయ, కానీ ఇప్పుడు నువ్వు మీ అమ్మతో మాట్లాడిన పద్ధతి చూశాక నిజమే అనిపిస్తోంది. మనకి తెలియకుండా మన మధ్య అంత ప్రేమ ఉందంటావా? ఉంది కాబట్టి ఇలా భార్యాభర్తలుగా మారాం. అయితే ఇవాల్టి నుంచి నాకు అందరు మగాళ్ళలాగే ఒక మామూలు జీవితం ఉంటుంది. పెళ్లిళ్ళకి శుభకార్యాలకి ఆహ్వానం ఇస్తారు, ఇంటికి రాగానే కాఫీ అంటూ సపర్యలు చేస్తారు. అలసిపోయి పడుకుంటే నా పెళ్ళం కాళ్ళు నొక్కుతుంది. ఆ మాట విన్నాక విజయ కోపంగా చూసింది అతన్ని. అబ్బే, కాళ్ళు నొక్కాల్సిన అవసరమేం లేదులే, ఏదో ఫ్లోలో అన్నాను. గాల్లో తేలుతున్నది చాలు, కాస్త నేల మీద నిలబడు. అలాగే. నీ రూమ్ చాలా బాగుంది. ఇక నుంచి ఇది మన రూమ్ కదా? ఆహా, ఆ ఫీలింగ్ ఎంత అద్భుతంగా ఉందో. మరి అది ఏది? పెళ్లి చేసుకున్నాం, హారతి పుచ్చుకున్నాం, గృహప్రవేశం చేశాం, మన గదిలో కూడా వచ్చేసాం. మిగతా కార్యక్రమాలు ఉంటాయి కదా. నాకు తెలుసురా, నీకు అవకాశం ఇస్తే నెత్తికెక్కి కూర్చుంటావని. ఏంటి? నువ్వు ఊహించుకుంటున్నవేమీ జరగవు. ఎందుకు జరగవు? మనకి పెళ్ళైపోయిందిగా. అవును, కానీ రవళికి మన పెళ్లి ఇష్టం లేదు, అది నీకు తెలుసు. ఒక్క సంవత్సరం ఆగితే దాని చదువు పూర్తయిపోతుంది. ఆ తర్వాత ఒక మంచి సంబంధం చూసి దానికి పెళ్లి చేస్తే దాని మనసు కుదుట పడుతుంది. అలా తన ముందే మనం కలిసి ఉండడం, పిల్లల్ని కనడం ఇలాంటివి చేస్తే అది డిస్టర్బ్ అవుతుంది, సరిగ్గా చదవదు. ఇన్నేళ్లుగా ఇంత ఖర్చు పెట్టి చదివించింది అంతా వేస్ట్ అవుతుంది. నాకు ఈ ప్రపంచంలో దానికంటే ఎవరూ ఎక్కువ కాదు. నువ్వంటే ఇష్టమని పెళ్లి చేసుకున్నాను, కానీ ప్రతిరోజు అది బాధపడే పరిస్థితిని నేను తట్టుకోలేను. అందుకే రవళికి పెళ్లి జరిగే వరకు, అప్పటి వరకు మన అనబడే ఈ రూమ్లో నువ్వు ఒక్కడవే నిద్రపోతావు. నేను, అమ్మ, చెల్లి ఎప్పటిలాగే పక్క గదిలో పడుకుంటాం. రాక్షసి. ఏంటి? ఏం లేదు, నాకు నువ్వు అసలు అర్థం కావట్లేదు. ఇంత క్లియర్గా చెప్పాక అర్థం కాదా? తెలుగు రాదా? వచ్చులే, మీ చెల్లికి పెళ్ళవ్వాలంటావు అంతేగా? అంతే. అలా తన మనసులో అనుకున్నదంతా పూర్తి చేసింది విజయ. కాశీ మా ఇంట్లో ఉంటే రవలిని విరాట్ చేతుల్లో పడకుండా తనే కాపాడుతాడు. విరాట్ ఉద్దేశాలేంటో అతనికి అర్థమయ్యేలా చేస్తే చాలు. నిన్ను మా కుటుంబానికి రక్షణ కవచంగా వాడడానికి తీసుకొచ్చాను కాశీ. అందుకోసం నీ ఫీలింగ్స్తో ఆడుకున్నా సరే అనుకుంది విజయ. రవళి అక్కని కాశీ పెళ్లి చేసుకున్న విషయం తెలిసి విరాట్ షాక్ అయ్యాడు. తనని ఏమాత్రం ఇబ్బంది పెట్టినా విషయం ఇంట్లో చెప్తే కాశీకి తెలిసిపోతుందని భయపడ్డాడు. అందుకే నెమ్మదిగా ఆమెకు దూరంగా ఉంటూ వచ్చాడు. రవళి ధైర్యంగా కాలేజీకి వెళ్లేది. అది చూసి విజయ సంతోషించింది. ఎప్పుడు ఏడాది గడుస్తుంది, ఎప్పుడు తమ జీవితం కొత్తగా మొదలవుతుందన్న ఆశతో ఉండేవాడు కాశీ. అలా అతను ఒక్కో రోజు లెక్క పెట్టుకుంటూ కాలం గడిపాడు. మొత్తానికి సంవత్సరం పూర్తయింది. రవళికి పరీక్షలు పూర్తయిపోయి సెలవులు ఇచ్చేశారు. అమ్మయ్య, ఇంకో నెల రోజుల తర్వాత రవళికి సర్టిఫికెట్లు వస్తాయి. ఆ తర్వాత దాన్ని ఉద్యోగం కోసం యుఎస్ పంపించేస్తాను. అప్పుడు ఈ టెన్షన్ పూర్తిగా వదిలిపోతుంది అనుకున్న విజయ ఆ పనిలో పడింది. ఓ రోజు కాశీకి విజయ గదిలో ఒక ఫోటో దొరుకుతుంది. అది చూసి అతను ఆశ్చర్యపోతాడు. ఆ రోజు సాయంత్రమే తన భార్యని ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి గురించి అడుగుతాడు. ఎవరిది ఫోటో? ఇది మా అత్తయ్య వాళ్ళ అబ్బాయిది. తన ఫోటో నువ్వెందుకు దాచుకున్నావు? లవ్వా? ఏం మాట్లాడుతున్నావు? తనని లవ్ చేస్తే నిన్నెందుకు పెళ్లి చేసుకుంటాను? తను చిన్నప్పుడే తప్పిపోయాడులే. నమ్మొచ్చా? 100%. సరే కాశీ, ఒక విషయం,
రవళి అమెరికా వెళ్ళి ఉద్యోగం చేయాలని ఆశపడుతోంది. దానికి కొంతమంది అడ్డుపడాలని చూస్తున్నారు. నువ్వే ఎలాగోలా దాని ఆశ తీరేలా చేయాలి. అదేంటి పెళ్లి చేద్దామన్నావు? పెళ్ళైతే ఏంటి, ఉద్యోగం అయితే ఏంటి, అది ఇక్కడి నుంచి బయటికి వెళ్తుంది, సంతోషంగా ఉంటుంది కదా. ఆ తర్వాత మన గురించి ఆలోచించుకుందాం. ఆ, ఓకే. కానీ ఎవరు అడ్డుపడతారనుకుంటున్నావు? మీ ఎమ్మెల్యే గారి కొడుకు అప్పుడప్పుడు తనని ఏడిపిస్తాడంట. అతను మన రవళి అమెరికా వెళ్లకుండా ఆపేస్తాడేమో అని భయపడుతుంది. అంతే కదా, వాడి సంగతి నేను చూసుకుంటాను. థ్యాంక్స్ కాశీ. నేను అనుకున్నది అనుకున్నట్టు జరిగి రవళి అమెరికా వెళ్ళిపోతే నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్తాను. ఇప్పుడే చెప్పొచ్చు కదా. లేదు, అప్పుడే చెప్పాలి. సరే, నేను ఎదురు చూస్తానులే. అలా కొద్ది రోజులు గడిచిపోయాయి. రవళి సర్టిఫికెట్స్ వచ్చాయి. అప్పటికే యుఎస్లో ఉద్యోగం కోసం చాలా ప్రయత్నాలు చేసింది. తన ప్రయత్నాలు ఫలించాయి. తన కలని నెరవేర్చుకోవడం కోసం అమెరికా వెళ్ళిపోయింది. విజయకి గుండెల మీద ఉన్న బరువంతా దిగినట్లయింది. ఆ రోజు రాత్రి ఆరు బయట మంచం వేసుకుని తన తల్లి ఒడిలో పడుకొని చాలా సంతోషంగా ఉందమ్మా. ఇప్పుడు రవళి గురించి నాకేం భయం లేదు. ఈ రోజు కోసం సంవత్సరం నుండి ఎంత ఎదురు చూశానో నాకే తెలుసు. ఇంత పెద్ద బరువుని నా జీవితంలో మోస్తున్నానో తెలుసు. ఏమంటున్నావు విజయ? అవునమ్మా, నేను కాశీని ఇష్టపడి పెళ్లి చేసుకోలేదు. తనొక్కడే విరాట్ నుంచి రవళిని కాపాడగలడన్న ఆశతో పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు చెల్లి అమెరికా వెళ్ళిపోయింది కాబట్టి ఈ విషయం చెప్పేద్దాం అనుకుంటున్నాను. అమ్మో, వాడు అసలే రౌడీ, చెప్తే బతకనిస్తాడా? మరేం చేద్దాం అమ్మా? ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదాం. సరే, నేను ఆలోచిస్తాను. అదే సమయంలో కాశీని కలవడానికి అక్కడికి వచ్చిన రమణ ఆ తల్లి కూతుర్ల మాటలు వింటాడు. మరుసటి రోజు ఉదయాన్నే కాశీని కలుస్తాడు. నేను ముందు నుంచి అనుకుంటూనే ఉన్నానన్నా, ఆ విజయ నిన్ను మోసం చేసింది. ఆవిడ గారు నిన్ను ఇష్టపడి పెళ్లి చేసుకోలేదు. నాకు తెలుసు రమణ. అన్నా, నువ్వేమంటున్నావు? నాకన్నీ తెలుసురా. విరాట్ రవళిని ఏడిపిస్తున్న విషయం తెలుసు. అందుకోసమే విజయ్ నన్ను పెళ్లి చేసుకున్న విషయమూ తెలుసు. మరి అన్నీ తెలిసి ఎలా ఊరుకుంటున్నావు? నేను జైలు నుంచి రిలీజ్ అవ్వగానే ఈ ఊరే ఎందుకు వచ్చానని ఎప్పుడైనా అడిగావా నువ్వు? లేదు. అసలు విజయ ఎవరో తెలుసా? నా సొంత మేనమామ కూతురు. ఏంటి? అవునరా, చిన్నప్పుడు మా కుటుంబాలు కలిసే ఉండేవి. ఆ తర్వాత ఒక యాక్సిడెంట్లో మా వాళ్ళు చనిపోయారు. నేను తప్పిపోయాను. ఆ తర్వాత ఎలాగోలా అడ్రస్ వెతుక్కుంటూ ఈ ఊరు వచ్చాను. కానీ అప్పటికే పార్వతి అత్తయ్య వాళ్ళు ఇల్లు మార్చేశారు. అందుకే నాకు అడ్రస్ దొరకలేదు. కొద్ది రోజులు అక్కడ ఇక్కడ చిన్న చిన్న పనులు చేశాను. మరో పక్క అత్తయ్య వాళ్ళ కోసం వెతుకుతూ ఉన్నాను. అలాంటప్పుడే ఓసారి రోడ్డు మీద ఎవరో హత్య చేసి ఆ నేరం నా మీద పడేలా చేశారు. పోలీసులు అది నమ్మి నన్ను అరెస్ట్ చేశారు. నాకు శిక్ష పడింది. ఆ వయసులో నన్ను నేను ప్రూవ్ చేసుకునే తెలివితేటలు లేవు. రిలీజ్ అయిన వెంటనే ఈ ఊరే పరిగెత్తుకుంటూ వచ్చాను. కొన్నాళ్లు వెతికాక పార్వతి అత్తయ్య కనిపించింది. ఆ తర్వాత విజయని చూశాను. చిన్నప్పటి నుంచి తనంటే నాకు చాలా ఇష్టం. నీకొక విషయం తెలుసా? తనకు కూడా నేనంటే ఇష్టం. ఇప్పటికీ నా ఫోటో తన బీరువాలో భద్రంగా దాచుకుంది. ఇదంతా నా ఊహకు అస్సలు అందలేదన్నా. ఇంకా అడ్డేముంది? ఆ ఫోటోలో ఉన్నది నువ్వే అని వదినకి చెప్తే మీరు హాయిగా బతికేయొచ్చు. లేదురా, ఎలాగో హంతకుడినని రౌడీనని నా మీద ముద్రపడింది. విజయ చక్కగా చదువుకుంది, ఉద్యోగం చేస్తుంది. తన గౌరవానికి నేనేం సరిపోతాను? అలా అనుకునేవాడివి తన మెడలో తాళెందుకు కట్టావు? సంవత్సరం తర్వాత తను నన్ను వదిలేస్తుందని నాకు ముందే తెలుసు. ఓ ఏడాది పాటు నా కుటుంబంతో నేను కలిసి ఉండొచ్చు కదరా. నేను ప్రేమించే అమ్మాయి నా భార్యగా నా ఇంట్లో తిరుగుతుంటే ఆ ఆనందం అనుభవిద్దామని. ఇది చాలు నా జీవితానికి. తను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని ఆలోచిస్తోంది కదా. వెళ్ళని, మరో పెళ్లి చేసుకుని సుఖంగా ఉంటుందిలే. నీది నిజంగా చాలా మంచి మనసన్నా. కానీ ఇంత ప్రేమించే నిన్ను వదిలేసుకోవడం వదిన దురదృష్టం. అలా అక్కడితో వాళ్ళ సంభాషణ ముగిసింది. ఇంట్లో ఉన్న విజయ ఒక్కొక్కటిగా తమ సామాన్లు సర్దుతూ ఉంది. ముఖ్యమైన వాటన్నిటినీ తన తల్లి గదిలోకి మార్చేసింది, వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు తీసుకెళ్లడానికి. అలా సర్దుతున్నప్పుడు బెడ్ పక్కన ఆమెకు కాశీ పర్సు కనిపిస్తుంది. బయటికి వెళ్ళేటప్పుడు పర్సు తీసుకెళ్లలేదా వీడు? రౌడీయిజం చేసి సంపాదించిన డబ్బులు ఎన్నున్నాయో ఇందులో చూద్దాం అని తెరిచి చూసింది. అందులో విజయ ఫోటో కనిపించింది. పాపం, వాడు రౌడీయే కావచ్చు, కానీ నా మీద ప్రేమ అయితే ఉంది. ఈ పెళ్లిని సీరియస్ గా తీసుకున్నాడు. నా అవసరానికి వాడుకొని వదిలేస్తున్నానా? తప్పు చేస్తున్నానా? అలా అని ఒక రౌడీతో జీవితాంతం ఉండలేనుగా అని తనలో తాను మాట్లాడుకుంటూ పర్సును చెక్ చేస్తోంది.
అంతలో ఆమె ఆశ్చర్యపోయేలా ఒక ఫోటో కింద పడింది. అది కాశీ చిన్నప్పటి ఫోటో, జైల్లో తీసిన పాస్పోర్ట్ సైజ్ ఫోటో. అది చూడగానే విజయకి షాక్ కొట్టినట్లయింది. ఇది శివబావ ఫోటో కదా, ఈ కాశీ దగ్గరికి ఎలా వచ్చింది? బావ ఏదో జైల్లో ఖైదీలాగా ఫోటో ఎందుకు దిగాడు అని ఎన్నో అనుమానాలు పుట్టాయి తనలో. మధ్యాహ్నానికి అతను ఇంటికి తిరిగి వచ్చేశాడు. అడగాల వద్దా అని సంశయిస్తూనే అతన్ని అడగబోయింది. కాశీ ముందు నుంచి తనే మాట్లాడాడు. ఇల్లంతా సర్దినట్టు అనిపిస్తోంది, ఎక్కడికి వెళ్తున్నారు? అయ్యో అలా ఏం లేదు, పెయింటింగ్ వేపిద్దామని. ఆహా అలాగే. అయినా ఎక్కడికో దూరంగా పారిపోవడం ఎందుకు? నన్ను వెళ్ళిపోమంటే నేను వెళ్ళిపోతాను కదా విజయ. అతని మాటలు విని ఆమె మరింత షాక్ అయింది. నువ్వేమంటున్నావు కాశీ? మన బంధం నిలబడదని నాకు అర్థమైంది. అందుకే నేనే వెళ్ళిపోతాను. మీరెప్పటిలాగే సంతోషంగా ఉండండి. ఒకవేళ విరాట్ గురించి భయం ఉంటే ఊరొదిలి వెళ్ళడమే కరెక్ట్ అనుకుంటే వెళ్ళండి, నేను ఆపను. నువ్వు ఈ విషయాలన్నీ తెలుసుకున్నావా? అవును. మరి నా మీద కోపం లేదా? కోప్పడితే నాకు వచ్చే లాభం లేదు. సారీ కాశీ, నీ ప్రేమ నిజంగానే నాకు అర్థమైంది. కానీ నేను చిన్నప్పటి నుంచి మా బావ శివని ఇష్టపడుతున్నాను. ఎప్పటికైనా ఎదురుపడకపోతాడా అని ఎదురు చూస్తున్నాను. ఈ జన్మకి తనే నాకు భర్తని నేను చిన్నప్పుడే నమ్మాను. అందుకే నీతో తాళి కట్టించుకొని నీ వల్ల మాకు మంచి జరిగినా కూడా నేను భర్తగా ఒప్పుకోలేదు. ఆమె మాటలకి అతనికి ఒక పక్క సంతోషం, మరో పక్క బాధగా అనిపించింది. సరేలే, నేనే వెళ్ళిపోతాను అంటూ తన బట్టలు సర్దుకోవడం మొదలుపెట్టాడు. నీకు మా శివబావ తెలుసు కదా అని ఆమె అడగడంతో ఉలిక్కిపడ్డాడు. లేదు, నాకేం తెలుస్తుంది? మా బావ జైల్లో ఉన్నాడా? ఇదిగో నీ పర్స్లో ఈ ఫోటో చూశాను. నిజం చెప్పొచ్చు కదా. నాకు నీ మీద ఇష్టం లేకపోయినా నీకైతే నా మీద ఇష్టం ఉంది, అది నాకు తెలుసు. ఇప్పుడు నువ్వు నిజం చెప్పకపోతే నా మీద ఒట్టే అంది విజయ. దాంతో ఇక తప్పక కాశీ నిజం ఒప్పుకున్నాడు. విజ్జి, నేనే శివని. ఆ ఫోటోలో ఉన్నది నేనే, నీ ఎదురుగా ఉన్నది నేనే. నేను చెయ్యని ఒక తప్పుకి జైల్లో ఉండాల్సి వచ్చింది. నువ్వు నిజం చెప్తున్నావా? అవును. రిలీజ్ అయ్యాక ఈ ఊర్లో పార్వతి అత్తయ్యను చూసి గుర్తుపెట్టి నేనే మీ ఇంటి చుట్టూ తిరిగాను. నేను ఒక రౌడీనని ముద్రపడిపోయింది. అందుకే మీ ముందుకు రాలేదు. అప్పుడప్పుడు నీతో గొడవ పడుతూ అలా అయినా నీతో మాట్లాడుతున్నానని తృప్తి పడేవాడిని. నువ్వు ఏకంగా నీ మెడలో తాళి కట్టే అదృష్టం ఇచ్చావు. అవన్నీ విన్నాక విజయ ఆనందంగా వెళ్ళి కాశీని గట్టిగా హత్తుకుంది. ఈ మాట ఎప్పుడో చెప్పుంటే నాకు ఈ ఆనందం ఎప్పుడో దక్కేది కదా బావా. లేదే, నేను ఆ రాంబాబు దగ్గర పనిచేయడం మొదలుపెట్టాక చాలా మందితో గొడవలు పెట్టుకున్నాను. ఎప్పుడైనా ఎవరి వల్లైనా నాకు సమస్య రావచ్చు. ఈ ఒక్క సంవత్సరం నీతో కలిసి ఉండడానికే నేను చాలా భయపడ్డాను. నా వల్ల మీకేం జరగకూడదు విజ్జి. తిక్కగా ఉందా? చిన్నప్పటి నుంచి నీకోసం ఎదురు చూస్తుంటే నువ్వు ఈ ఆలోచనలన్నీ మనసులో పెట్టుకొని నాకు దూరంగా ఉంటావా? ఆలోచిస్తే ప్రతిదానికి పరిష్కారం ఉంటుంది. ఇక్కడ ఉంటేనే కదా సమస్య. అందరం కలిసి వెళ్ళిపోదాం. నేను ఎక్కడికి వెళ్ళినా నాకు ప్రాబ్లం అవ్వచ్చు. అయితే ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ చెప్తే నాతో ఉండిపోతావుగా? ఏంటో అంత గొప్ప సొల్యూషన్? నువ్వు నీ కార్ తీసుకొని ఏదైనా ఫారెస్ట్ ఏరియాకి వెళ్ళు. కార్ అక్కడే వదిలేయి, నువ్వు వచ్చేసేయి. వస్తే ఏదో యాక్సిడెంట్ అయిందని అందరూ అనుకుంటారు. అందులో బాడీ ఉండదు కదా. పిచ్చి బాబా, ఫారెస్ట్లో ఏ జంతువు లాక్కెళ్ళిపోయిందనుకుంటారు. పోలీసులకి లాజిక్ కావాలి కానీ మీ రౌడీలకు ఎందుకు? వాళ్ళంతే ఆలోచిస్తారు. అబ్బా, ఏం తెలివితేటలే నీకు. ఎక్కడి నుంచి వస్తాయి ఇలాంటి ఐడియాలు? ఏ రవళిని కాపాడడానికి ఈ రౌడీని పెళ్లి చేసుకోలేదా నేను? ఇప్పుడు రవళికి నా మీద ఏ కోపం ఉండదు. నువ్వు శివవని తెలిస్తే అది చాలా సంతోషిస్తుంది. సరే. ఆ తర్వాత విజయ ఇచ్చిన సలహా ప్రకారం అతను మిస్ అయినట్టుగా క్రియేట్ చేసి భార్యని అత్తగారిని తీసుకొని దూరంగా వెళ్ళిపోయాడు కాశీ. కొంతకాలానికి అందరూ అతని గురించి మర్చిపోయారు. కాశీ, విజయ ఇద్దరూ ఆనందంగా కొత్త జీవితం ప్రారంభించారు. కథ నచ్చితే వీడియో లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియపరచండి. అందరికీ ధన్యవాదాలు.